ఓకే. మొన్న ఒక వీడియో చూశాను. చిరంజీవి గారు సెట్‌కొచ్చారు. ఆ! సెట్‌కొచ్చిన వీడియో ఒకటి బయటకొదిలారు. హ్మ్. ఆ సెట్‌కి సంవత్సరన్నర జరిగింది షూటింగు. ఓకే. సంవత్సరన్నరలో ఎన్ని సార్లు సెట్‌కొచ్చారు? ఏంటి? ఆయన సెట్‌కే ఒక 2, 3 టైమ్స్ వచ్చారు. హ్మ్. బట్ క్యాజువల్‌గా వచ్చిందే. ఈ హ్మ్. కుస్తీ సెటప్‌లో మాత్రం ఆ చూడాలని కుస్తీ వచ్చారా? షాట్స్ మన ఈ చరణ్ గారి ట్రాన్స్‌ఫర్మేషను అవన్నీ అవును. అందరూ చెప్పే కొద్దీ ఆయన కూడా క్యూరియాసిటీతో వచ్చారా? వచ్చి చూసారు. ఓకే. మొన్న రోజు సర్జరీ జరిగిందని ఆయన ఒక ట్వీట్ చేశారు. హ్మ్. ఏంటి సార్ అక్కడ? ఏం జరిగిందసలు? ఎలా? అంటే ఎందుకని? కుస్తీ మ్యాచ్ ఫైట్ ఒకటి జరుగుతుంటే దాంట్లో ఆయనకి నోస్ ఇంజ్రీ అయింది. హ్మ్. మన ఐలిడ్ దగ్గర దీని దగ్గర. పైన ఓకే. యాహ్! హ్మ్. హ్మ్. సో, అంటే డ్యూరింగ్ ద ఫైటే జరిగిందది. హ్మ్. కానీ అప్పుడు మా సిట్యుయేషన్ ఏంటంటే, సినిమా సిట్యుయేషను ఇప్పుడు ఈ 10 రోజులు కంటిన్యూస్‌గా షూట్ చేయకపోతే మనకు ఆర్టిస్ట్ డేట్‌లు హ్మ్. ఇవన్నీ చాలా కొలాప్స్ అయ్యి టోటల్ డిజాస్టర్ అయ్యే సిట్యుయేషన్. ఓకే. అంటే మళ్ళీ టైం ఇంకా పట్టేసే సిట్యుయేషన్ మళ్ళీ కోఆర్డినేషన్‌కి. హ్మ్. బికాజ్ మంచి మన పెద్ద పెద్ద ఆర్టిస్టులందరూ ఉన్నారు. హ్మ్. మన 'శివరాజ్ కుమార్' గారు వీళ్ళందరూ. అవును. ఇయన్నీ కోఆర్డినేషను మళ్ళీ 'జాన్వి' అవ్వాలంటే కష్టం గదా! అవును. కానీ ఆ టైంలో అలా జరిగినా ప్రొడ్యూసర్ వీళ్ళందరూ ఓకే. మనం ప్రిపేర్ అయ్యి ఉందాం అనే దాంట్లో ఉన్న ఆయన నెక్స్ట్ డే మళ్ళీ షూట్ కంటిన్యూ చేసేసారు. వచ్చేసి. యాహ్! ఎవరు వారించలేదా? వద్దొద్దని. వారించినా ఇంకా ఆయన స్టబర్న్‌గా ఉన్నప్పుడు మనం ఏమనగలుగుతాం? ఆ!